ఉత్తమ పార్లమెంటేరియన్గా అంతర్జాతీయ కమ్యూనిస్టులను ఏకం చేసిన మహానాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి 73వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం, పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య తదితరులు మాట్లాడుతూ పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థించిన వారని, ప్రజాస్వామ్యబద్ధ పాలనలో ఇది చట్టబద్ధమైన అంశమని పేర్కొన్నారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారని తెలిపారు. దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గిందని, రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగడం 4వసారి అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారని, భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయని గుర్తు చేశారు. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని ఏచూరి ఆరోపించారని తెలిపారు. పశ్చిమ ఆసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని, అమెరికా జోక్యం వల్ల ఛాందసవాదం పురుడు పోసుకుంటోందని, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండయే నిదర్శనమని అన్నారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణి అవలంబిస్తోందని ఏచూరి ఆరోపించారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవడానికే పెత్తనం కోసం అమెరికా అరులు చేస్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా అనేక ఐక్య ఉద్యమాలను నిర్మించిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం కార్యకర్తలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండ అనురాధ, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, ఔట రవీందర్, కోట్ల అశోక్ రెడ్డి, దండంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, పాకలింగయ్య, గాదె నరసింహ, జిల్లా అంజయ్య, బొల్లు రవీందర్, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, కొండ వెంకన్న, గంజి నాగరాజు, కిరణ్ ఇక్బాల్, సాజిద్, పనస చంద్రయ్య, నోముల యాదయ్య, దేవరంపల్లి వెంకట్రెడ్డి, గడగూచు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అగ్రగణ్యులు, సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు విప్లవమూర్తి, గొప్ప రాజకీయవేత్త. ఈ దేశంలో సమసమాజ స్థాపన కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి రాజనీతిజ్ఞుడు సీతారాం ఏచూరి ఈ దేశంలో నిమ్న జాతులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు లౌకిక రాజ్యాన్ని స్థాపించడం కోసం, లౌకిక తత్వాన్ని కాపాడడం కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. అదే రకంగా ఈ దేశంలో బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను కలుపుకొని దేశంలో ఒక లౌకిక రాజ్యంగా రూపొందించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి సీతారాం ఏచూరి గారి జయంతి సందర్భంగా ఈరోజు మరి వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అదే రకంగా సీతారాం ఏచూరి గారి ఆశయాలు కొనసాగించడం అంటే నేడు ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో అనేక ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది. అందుకని దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే నిజమైనటువంటి నివాళి సీతారాం ఏచూరి గారికి అర్పించినటువంటి జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. సీతారాం ఏచూరి గారి జయంత్యుత్సవాలను ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ముఖ్యంగా సీతారాం ఏచూరి గారు భారతదేశంలో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీని విస్తరింపజేసేటటువంటి ప్రయత్నం చేశారు. మత ఉన్మాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మిగతా రాజకీయ పార్టీలకి అన్నింటినీ కూడా కలుపుకొని ఒక వేదిక ఏర్పాటు చేయడంలో ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ దేశంలో మత ఉన్మాదం వల్ల అభివృద్ధి జరగదు, సమసమాజం రావాలని చెప్పానంటే, పేదలకు హక్కులు కాపాడబడాలని చెప్పానంటే అది ఎర్రజెండా ద్వారానే సాధ్యమని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి గారు. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల కమ్యూనిస్టులకు కూడా ఆయన దారి చూపించినటువంటి మార్క్సిజాన్ని అన్వయింపజేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. ఆయన ఆశయ సాధన కోసం మేము కంకణబద్ధులు అవుతామని చెప్పి భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఉమ్మడి రాష్ట్ర బిడ్డ సీతారాం ఏచూరి గారు హైదరాబాద్లో ఉన్నతమైన చదువులు పూర్తి చేసుకొని
చనిపోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో దేశంలోనే ఉన్నతమైన చదువులు చదివి మొత్తం ప్రపంచంలోనూ కూడా ఒక మంచి నేతగా ఇవాళ మనం కోల్పోయి మొదటి సంవత్సరం జరుపుకుంటున్నాం. వారి ఆశయ సాధన కోసానికి ఏ ఆశయాల కోసానికి ఆయన పనిచేసిండో విద్యార్థి దశ నుంచి చనిపోయిన దానికి కూడా మార్క్సిస్ట్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండి చనిపోయిన దానికి కూడా ఈ జెండాని భుజంలో వేసుకొని పేద అట్టడుగోర ప్రజల కోసానికి పనిచేయటం జరిగింది. వారి యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన ఒక స్ఫూర్తి కమ్యూనిస్ట్ పార్టీగా తీసుకొని ప్రజల్లో ఉద్యమాలుగా పాల్గొని ప్రజలందరూ కూడా ఆ స్ఫూర్తిని తీసుకోవాలని విజ్ఞప్తి చేయటం. ఈరోజు సిపిఎం పార్టీ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా పార్లమెంట్లో కానీ తర్వాత ఇటు ప్రజా సమస్యల మీదుగా నిరంతరం పనిచేసినటువంటి మహానేత. అదేవిధంగా భారతదేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా మొత్తం ఇండియా కూటమిని ఏర్పాటు చేసి ఒక బీజేపీ పెరుగుదలను ఆపడానికి ఎంతో తీవ్రమైన కృషి చేశారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులందరినీ ఏకం చేసినటువంటి మహానాయకుడు. మేము వారి యొక్క ఆశయ సాధన కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాల మీద సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.